దాకా వచ్చింది. అవును అవును. సో సబ్మెరీన్స్ కూడా కొద్దిగా మనం జాగ్రత్తగా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎటువంటి టెక్నాలజీ అంటే మన దగ్గర ఉన్నాయి టెక్నాలజీస్. ఈ మధ్య P8I అంటారండి. P8I ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి వాడతాము, అమెరికన్స్ నుంచి తెచ్చుకున్నది. అవి సీ బెడ్ ని మ్యాప్ చేసి సబ్మెరీన్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేస్తుంది. కానీ మొత్తం సముద్రం అంతా మ్యాప్ చేయడం కష్టం కదా, తప్పించుకుంటే కనుక కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకనే మీరు మాక్ డ్రిల్స్ చూసినట్టయితే పుదుచ్చేరి ఇలాంటి కోస్టల్ టౌన్స్ లో కూడా చేయటం జరిగిందండి. అంటే పాకిస్తాన్ నుంచి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ. ఎందుకంటే 1-2 పాకిస్తాన్ సబ్మెరైన్స్ కనుక తప్పించుకుంటే మనం కరాచీ చుట్టుపక్కల వేసిన నెట్ అంటే నేవల్ బ్లాకేడ్ ని తప్పించుకుని ఉంటే, అంటే ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయి ఉంటారు సబ్మెరైన్స్, బయటకు వచ్చేసి ఉంటే కనుక వాళ్ళు వాటిని కూడా వాడి మన మీద దాడి చేసే ప్రయత్నాలు నడుస్తాయి. అందుకనే మాక్ డ్రిల్స్ లో కోస్టల్ టౌన్స్ లో కూడా మనం మాక్ డ్రిల్స్ చేయడం జరిగిందండి. రైట్. ఒక అప్డేట్ కృష్ణ గారు చెప్పాలి. కృష్ణ, ముఖ్యంగా మనం సాంబా సెక్టర్ లో చూస్తే జమ్మూ కాశ్మీర్ లో చాలా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు కాల్పులు, ఇంకోవైపు దాడులు జరుగుతున్నటువంటి సమయంలోనే సాంబా సెక్టర్ నుంచి కొంత చొరబాట్లు కూడా ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. దీన్ని కూడా అడ్డుకుంటున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి? అది గత 2-3 రోజుల నుంచి కూడా చేస్తున్నారు. వాటిని మన భారత దళాలు అయితే భద్రతా దళాలు వాటిని సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతున్నాయి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మొదటి రోజు అంటే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కాక ముందే వాళ్ళు మన పోస్టుల మీద అక్కడ సరిహద్దుల దగ్గర చిన్న తుపాకులతో అంటే ఇప్పుడు ఆర్టిలరీ ఉపయోగించి మందుగుండు సామాగ్రితో అయితే మిగతా పెద్దవి వాడుతున్నారు. కానీ మొదట్లో అట్లా వాడకుండా చిన్న చిన్న ఆయుధాలు ఉపయోగించి మనల్ని అంటే వేరే మన దృష్టి మళ్లించి అక్కడి నుంచి సాంబా సెక్టర్, తర్వాత అక్నూర్ సెక్టర్, వీటి దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో ఆ లాంచింగ్ ప్యాడ్ల నుంచి వాళ్ళని మన ఉరి సెక్టర్ తర్వాత ఇటు నుంచి మన దానికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ మన భారత రక్షణ శాఖ నుంచి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాం. ఒకళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారు. పట్టుకున్న వార్తలు కూడా వచ్చాయి. వాళ్ళందరినీ కూడా నిర్బంధంలో తీసుకున్నారు. వాళ్ళని ఇప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో అటు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి కృష్ణ అండ్ శ్రీహరి, సంజయ్ గారు, ఇస్లామాబాద్ లో అర్ధరాత్రి అక్కడ మొదలైన విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అర్జెంట్ గా ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుంచి విడుదల చేయాలని పాకిస్తాన్ లో PTI కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు. ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు. అంటే ఓవైపు ఇక్కడ భారత్ నుంచి వస్తున్న త్రివిధ దళాల నుంచి వస్తున్న ఈ ముప్పేట దాడిని ఎదుర్కోవాలా, అలాగే ఆల్రెడీ మనం వెళ్ళిపోయాం అక్కడ, వాళ్ళ గొంతు పట్టుకోవడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాం. అంటే కొంచెం వెనక్కి తగ్గితే కనీసం ఆ ప్రాణం నిలబడుతుంది, లేకపోతే అది ఎటు నుంచి ఎటన్నా వెళ్ళిపోవచ్చు. సో సంజయ్ గారు, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం పాకిస్తాన్ అంటే ఎలా రియాక్ట్ అవ్వచ్చు? ఎందుకంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మరి ఆయన తీసుకుంటాడా నిర్ణయాలు, లేకపోతే ఇక్కడ అరెస్ట్ చేసిన మునీర్ని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి స్థానంలోకి వచ్చిన వాట్స్ హిజ్ నేమ్ కృష్ణ, ఇందాక మీరు చెప్పారు షహజాదా మజీర్, మరి ఆయన తీసుకుంటాడు ఆ కాల్? పొద్దున్నే అయ్యేటప్పటికి ముందు అంతర్యుద్ధంతోనే ఏదో జరిగేలా కనిపిస్తుంది పాకిస్తాన్ లో. ఓ పక్క నుంచి ఆ బలూచిస్తాన్ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. వేచి చూద్దామండి. ఎందుకంటే నిజంగా కనుక మునీర్ ని పక్కన పెడితే కనుక ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తాడు. ఇమ్రాన్ ఖాన్ ఇందాక మనం అనుకున్నట్టు ఇమ్రాన్ ఖాన్ బయటకు రాలేదంటే మునీరే ఒక అరేంజ్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తుందండి. లెట్ us వెయిట్ అండ్ సీ ఈ మునీర్ విషయం ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది అని. ఎందుకంటే ఇట్స్ స్టిల్ ఇవాల్వింగ్ సిచ్యువేషన్ అంటాం కదా, ఇవాల్వింగ్ సిచ్యువేషన్ అది. అండ్ పాకిస్తాన్ లో మనం చూస్తూనే ఉన్నాం, ఎప్పుడైతే పవర్ షిఫ్ట్